హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. మీరు మాస్టర్స్ కోసం పైథాన్ నేర్చుకోవాలి, పైథాన్ ప్లస్ డేటా సైన్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? అలాగే పైథాన్‌లో ఏ విధంగా ఈజీ టైప్ మోడల్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారా? సో, ప్రతిదీ మీకు బిగినర్ నుంచి నేర్పించడానికి, బిగినర్స్ నుంచి అడ్వాన్స్ నేర్పించడానికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. దానికి మాస్టర్స్ చేయడానికి ఇదొక కీ అన్నమాట. సో, ఇందులో మనకి 50 ప్లస్ పైథాన్ క్వెషన్స్ నేర్చుకుంటున్నాము. అండ్ ఎలా అనంటే ఈజీ లెవెల్, ఇంటర్మీడియేట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్‌గా మనం నేర్చుకుంటున్నాము. ప్రతి ప్రోగ్రామ్‌కి మనము ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. అండ్ ఆల్సో నేర్చుకున్న ప్రతిదీ టాపిక్ వైస్ అనేది మనం నేర్చుకుంటాం. ఓకే. సో, ఇందులో బేసిక్ లెవెల్ నుంచి ఇంటర్మీడియేట్ టు అడ్వాన్స్ లెవెల్ ప్రతిదీ మాస్టర్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో. బేసిక్ లెవెల్‌లో ఎలా అనంటే ప్రింటింగ్ ఆఫ్ మెసేజెస్ ఇవన్నీ మనం చూస్తుంటాము. అండ్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్‌లో లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ ఇవన్నీ మనం చూస్తుంటాం. ఓకే. అండ్ స్ట్రింగ్ కూడా నేర్చుకుంటాము. అండ్ ఆల్సో వి ఆర్ గోయింగ్ టు బి లెర్న్ ఇందులో మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుంటాము విత్ రియల్ వరల్డ్ అప్లికేషన్. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుంటాము విత్ రియల్ వరల్డ్ అప్లికేషన్. సో, ఈజీ క్వెషన్స్ విత్ ఎన్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ సొల్యూషన్ ఇందులో మీకుంటది. సో, నాట్ ఓన్లీ రైటింగ్ ఎ కోడ్ అండ్ ఆల్సో టు అండర్‌స్టాండ్ ద లాజిక్. ఓకే. సో, అండర్‌స్టాండ్ ద లాజిక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూడబోతున్నాము. దిస్ ప్రోగ్రామ్ వాటెవర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ దట్ వి ఆర్ గోయింగ్ టు బి మేక్ ఇట్ ఫర్ ద పైథాన్ లెర్నర్స్ లైక్ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ కానీ, కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ అసెస్మెంట్స్ కానీ ఇందులో మనం నేర్చుకుంటుంటాం. ఈ మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అనంటే టు ప్రాక్టీస్ దిస్ టైప్ ఆఫ్ క్వెషన్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ కోడింగ్ ఛాలెంజెస్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ రైటింగ్ ఎఫిషియంట్ ప్రోగ్రామింగ్ ఆర్ పైథాన్ కోడింగ్ మనం అనొచ్చు. ఎన్హాన్స్ యువర్ కోడింగ్ స్కిల్ విత్ ఎన్ లాజికల్ థింకింగ్. సో, వీటన్నిటికీ ఉపయోగపడేది ఈ వీడియో అన్నమాట. ఇందులో మనము పైచార్మ్ అనేది యూజ్ చేస్తుంటాము. మన ఛానెల్‌లో పైచార్మ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో గూడా సెపరేట్‌గా ఉంది. గో త్రూ ఇట్. పైచార్మ్ లేని వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇలా మనకి ఒక ఫైల్ అనేది మనం తీసుకుంటున్నాము. ఇందులో ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ. ఓకే. ఇక్కడ నేను రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఎ సింగిల్ మెసేజ్ అని రాస్తున్నాను. టు ప్రింట్ ఎ సింగిల్ మెసేజ్ అని రాస్తున్నాను. నార్మల్‌గా ఆహ్, మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం చూసినట్లయితే హెడర్ ఫైల్స్ ఓకే. అండ్ గ్లోబల్ డిక్లరేషన్ రాసిన తర్వాత వి రైట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ఎన్ ఫ్లవర్ బ్రాసెస్ రైట్. సో, కంపేరింగ్ విత్ అదర్ లాంగ్వేజెస్. సో, ఇందులో వచ్చేసి డైరెక్ట్‌గా మనము ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. సో, ప్రింట్ సో, ఇందులో ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. దీన్ని మనము ప్రింట్ ఫంక్షన్ అన్నా అనొచ్చు, లేకపోతే ప్రింట్ ఫార్మాట్ అన్నా అనొచ్చు. సో, ఇక్కడొచ్చేసి హలో మెసేజ్ అనేసి రాస్తున్నాము. హలో మెసేజ్ ఆర్ హలో వరల్డ్ అనేసి రాస్తున్నాం. సో, ఇక్ ఇక్కడ నుంచి నేను కరెంట్ ఫైల్‌కి ఆప్షన్ అనేది మార్చి, సో, దీన్ని రన్ చేసినప్పుడు హలో వరల్డ్ అనేది మెసేజ్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, ఇలా మీరు డిఫరెంట్ మెసేజెస్ మీరు ప్రింట్ చేయొచ్చు. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ మీరు హ్మ్. ఇక్కడ నేను సింగిల్ కొటేషన్ యూజ్ చేశాను కదా! డబుల్ కొటేషన్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ద సేమ్ మెసేజ్ డబుల్ కొటేషన్‌లో కూడా యూజ్ చేయొచ్చు. హలో. ఓకే. సో, అలా మీరు ఏ మెసేజెస్ తీసుకున్నా ఇలా ప్రింట్ అవుతూ ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్
ఎలా మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చామో, అదే విధంగా మనము రీడింగ్ నంబర్స్ రీడింగ్ చేసేటప్పుడు ఓకే. ఒక నంబర్‌ని రీడ్ చేయడానికి టు రీడ్ రీడ్ ఎ నంబర్. సో, ఇక్కడొచ్చేసి నేను వేరియబుల్ ఏ అనేసి తీసుకుంటున్నా. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ మీరు ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. నార్మల్‌గా నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేసి ప్రింట్ చేస్తున్నా. ఓకే. 10 అనేది ప్రింట్ చేస్తున్నాను. సో, హియర్ ప్రింట్ స్టేట్మెంట్‌లో మై వాల్యూ అనేసి ఇచ్చేసి మై వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది రీడ్ చేస్తాం. సో, ఏ వాల్యూ ఎంతుంది? 10 కదా! అదే 10 ఇక్కడ మనకి మై వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేసి ప్రింట్ అవుతుంది. సో, దీన్ని స్టాటిక్ వే ఆఫ్ రీడింగ్ అని అంటాం. నార్మల్‌గా మనం డైనమికల్‌గా రీడ్ చేయాలి అనంటే ఇన్‌పుట్ ఓకే. ఎంటర్ ఏ వాల్యూ అనేది ఇస్తుంటాం. ఇది ప్రింట్ స్టేట్మెంట్‌లో వస్తది. ఎంటర్ ఏ వాల్యూ అనేది ప్రింట్ అయ్యి మనము రీడ్ చేస్తామనమాట. సో, ప్రింట్ ఆఫ్ ఏ అనేసి ఇచ్చినప్పుడు ఇక్కడొచ్చేసి ఎంటర్ ఏ వాల్యూ 100 అని ఇచ్చినప్పుడు 100 అనేసి ప్రింట్ అవుతుంది. ఓకే. సో, ఒకవేళ మీకు ఆపరేటర్స్ యూజ్ చేయాలన్నా, లేకపోతే స్వాపింగ్‌కి యూజ్ చేయాలన్నా, దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు రీడ్. సో, ఇందులో మనకి డేటా టైప్స్ అనేది వస్తుంటది. డేటా టైప్స్ మనది యూజ్ చేస్తాం. ఓకే. సో, లో డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టు స్పెసిఫై వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ హాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. మనం ఒక వేరియబుల్‌కి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా మనం ఇస్తున్నాం. వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంటిజర్. సో, ఈ డేటా టైప్స్‌లో వచ్చేసి ఏ టైప్ మనం వేరియబుల్ అనేది డేటాకి ఇస్తున్నాం. వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంటిజర్ ఓకే. వెదర్ ఇట్ ఈస్ అన్ ఫ్లోట్ అలా మనము చెక్ చేయాలి. డేటా టైప్స్‌లో ఇంటిజర్ అనేది ఇంట్‌తో డిఫైన్ చేస్తాం. అండ్ ఫ్లోట్‌తోనే డిఫైన్ చేస్తాం. ఇంటిజర్‌లో మనము యూజ్ చేసే వాల్యూస్ వచ్చేసి ఆల్ ద పాజిటివ్ అండ్ నెగెటివ్ వాల్యూస్ మనం యూజ్ చేస్తుంటాం. ఫ్లోట్‌లో వచ్చేసి ఆల్ ద డెసిమల్ నంబర్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. ఓకే. డెసిమల్ నంబర్స్ అనేది రీడ్ చేస్తుంటాం, ప్రింట్ చేస్తుంటాం యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్. సో, ఇంకా డేటా టైప్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ రీడింగ్ టైప్‌లో ఇంటిజర్ అనేది మోస్ట్‌లీ యూజ్‌ఫుల్ చేస్తుంటాం. ఇక్కడ నేనొచ్చేసి రైట్ నౌ ఐయామ్ జస్ట్ టేకింగ్ ఓవర్ హియర్ ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ ఏ వాల్యూ అనేసి తీసుకుంటాం. ఓకే. సో, హియర్ ఐయామ్ జస్ట్ టేకింగ్ టు బి ప్రింట్ ఏ. సో, ఇప్పుడిది ఇంటిజర్‌లో రీడ్ అయ్యి ఇంటిజర్‌లోనే ప్రింట్ అవుతుంది. ఓకే. సో, ఒకవేళ మీరు కాలిక్యులేషన్ చేయాలి అనుకున్న బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ బి వాల్యూస్ అనేసి ఇస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ ఏ ప్లస్ బి అనేసి చూసినప్పుడు సీ హియర్ ఇక్కడ ఏ వాల్యూ ఈస్ 5 అండ్ బి వాల్యూ ఈస్ 6 అనేసి ఇస్తుంది. ఏ ప్లస్ బి విల్ బి 11 అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము వాల్యూస్ అనేది రీడ్ చేయాలి. సో, ఫర్ సపోజ్ స్మాల్ క్వెషన్ చూద్దాము. ఇప్పుడు రీడింగ్ పార్ట్ అయితే తెలిసింది రైట్? సో, రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ స్వాపింగ్ ఆఫ్ two numbers with temporary variable or without temporary variable అనేసి చూద్దాం. Without temporary variable. ఓకే. ఇక్కడ నేను 2 నంబర్స్ అనేది రీడ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ వాల్యూ. ఇందులో ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ ఏ వాల్యూ. అండ్ అలాగే నేను బి వాల్యూ కూడా రీడ్ చేస్తాను. ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ బి వాల్యూ. సో, ఇక్కడొచ్చేసి నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ప్రింట్ స్వాప్ ఆఫ్ బిఫోర్ స్వాప్ అనేసి ఇద్దాము. సో, బిఫోర్ స్వాప్ అనేసి తీసుకుంటున్నాను. బిఫోర్ స్వాప్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేసి ప్రింట్ చేసి బి ఈజ్ ఈక్వల్స్ టు బి అనేసి ప్రింట్ చేస్తాను. ఓకే.
సో, ఇక్కడ వితౌట్ టెంపరరీ వేరియబుల్ కాబట్టి నేనిక్కడ ఏం చేస్తున్నాను అంటే A ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B అనేసి తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఫర్ సపోజ్ A ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేసి తీసుకున్నప్పుడు, B ఈజ్ ఈక్వల్స్ టు 20 అని తీసుకున్నప్పుడు, ఇక్కడ A ప్లస్ B అనేది ఎంత ప్రింట్ అవుతుంది? 30 అనేది ప్రింట్ అవుతుంది. సో, 30 అనేది ప్రింట్ అయినప్పుడు, సో, దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఈక్వివలెంట్ వాల్యూ. రైట్. సో, ఇదే విధంగా నేను B వాల్యూ అనేది తీసుకుంటున్నా. B ఈజ్ ఈక్వల్స్ టు A మైనస్ B. అలాగే A ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ A మైనస్ B అనేది తీసుకుంటున్నా. సో, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ స్వాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. ఇది ఆఫ్టర్ స్వాప్ కాబట్టి ఆఫ్టర్ ఆఫ్టర్ స్వాప్ A ఈజ్ ఈక్వల్స్ టు A అనేసి తీసుకుంటున్నా. B ఈజ్ ఈక్వల్స్ టు B అనేది ఇందులో ఇందులో కరెక్ట్‌గా చెక్ చేద్దాం. సో, ఇక్కడొచ్చేసి A వాల్యూ వచ్చేసి 10 అనేసి ఇస్తుంది. B వాల్యూ వచ్చేసి 20 అనేసి ఇస్తుంది. సో, ఇలా మనకి A వాల్యూ Bకి అండ్ B వాల్యూ బిఫోర్ స్వాప్ ఏంటి? A వాల్యూ 10, B వాల్యూ 20 అని ఉంది. అండ్ ఆఫ్టర్ స్వాప్ ఎలా ప్రింట్ అయింది? A వాల్యూ ఈస్ 20 అండ్ B వాల్యూ ఈస్ 10 అనేసి ప్రింట్ అయింది. ఓకే. ఇలా మనకు స్వాపింగ్ అనేసి ఇన్ ఈజీ వే చూపిస్తుంది. ఓకే. స్వాపింగ్ తర్వాత మనము నార్మల్‌గా జీఎస్టీ గురించి తెలుసుకుందాం. ఓకే. ఈ జీఎస్టీలో నార్మల్‌గా ఒక ఆహ్, మనం ఫైండ్ ఔట్ చేస్తూ ఉంటాం కదా! మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఒకవేళ ఆ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి రూ. 10 అనుకుందాం. ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి రూ. 10 అనుకుందాం. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి రూ. 10 అయ్యున్నప్పుడు సో, దీన్ని దీని జీఎస్టీ ఎంత పే చేస్తున్నాం? ఓకే. జీఎస్టీ అనేది ఎలా ఇస్తున్నారు? జీఎస్టీ అనేది పర్సెంటేజ్‌లో ఇస్తున్నారు. కాబట్టి ఆ పర్సెంటేజ్‌ని అమౌంట్‌లో ఎలా కన్వర్ట్ చేయాలి? కన్వర్ట్ చేసిన అమౌంట్‌ని జీఎస్టీతో పాటు యాక్చువల్ అమౌంట్‌ని యాడ్ చేయాలి. ఓకే. సో, ఈ విధంగా మనం కనుక్కుంటున్నాం. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ ఈక్వల్స్ టు అనేసి రీడ్ చేసి ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ ద అమౌంట్ అనేసి ఇస్తున్నాను. అదే విధంగా జీఎస్టీ పర్సెంటేజ్ ఓకే. ఇక్కడ నేను జీఎస్టీ పర్సెంటేజ్ డైరెక్ట్‌గా 10 అనేసి ఇస్తున్నా. ఓకేనా? సో, ఇక్కడ జీఎస్టీ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్, అమౌంట్ ఇంటూ అమౌంట్ ఇంటూ జీఎస్టీ పర్సెంటేజ్ బై 100 అనేసి 100 అనేసి తీసుకున్నాం. సో, ఇక్కడొచ్చేసి టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ ప్లస్ జీఎస్టీ అనేది ప్రింట్ చేస్తాం. సో, ఇక్కడ మనం ప్రింట్ చేసినప్పుడు టోటల్ అమౌంట్ ఆర్ టోటల్ పేమెంట్ అలా మనము ఏదైనా ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి మనం టోటల్ అనేది రీడ్ చేయాలి. టోటల్ అమౌంట్ అనేది రీడ్ చేయాలి. సో, ఇక్కడ రీడ్ చేసిన దానికి ఇప్పుడు నార్మల్‌గా మనము 200 అనేసి రీడ్ చేస్తున్నాము. 10% ఆఫ్ 200 వచ్చేసి రూ. 20. 20 ప్లస్ 200 విల్ బి 220 రూపీస్. ఇలా మనకు ప్రింట్ అయ్యేసి చూపిస్తుంది.
సో, దీన్ని పార్ట్ వచ్చేసి నెక్స్ట్ కంటిన్యూయేషన్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో చేద్దాం.